హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి థర్డ్ స్టాండర్డ్ లెసన్ 2 రెండవ లెసన్ మధ్యప్రదేశ్ ఇంగ్లీష్ రీడర్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి దిస్ అనేటువంటిది ఉపయోగించి చెప్పడం జరిగింది. దిస్ అనేటువంటిది మనకు దగ్గరలో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, వాటి గురించి తెలియచేసేదాన్ని ఏమంటారంటే దిస్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్, ఇది నా యొక్క పుస్తకము. దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇది నా యొక్క బ్యాగు సంచి. దిస్ ఈజ్ మై బాల్, ఇది నా యొక్క బంతి. దిస్ ఈజ్ మై పెన్సిల్, ఇది నా యొక్క పెన్సిల్. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా యొక్క కలము. దిస్ ఈజ్ మై ఫ్రాక్, ఇది నా యొక్క గౌను. సో చాలా దగ్గరగా ఉండేటప్పుడు దిస్ అనేటువంటి ఉపయోగిస్తాము, హీ ఉపయోగిస్తాము, షీ ఉపయోగిస్తాము, ఇట్ అనేటువంటిది ఉపయోగిస్తాము. కానీ సందర్భాన్ని బట్టి అక్కడ చేంజ్ అనేటువంటిది అంటే మార్పు అనేటువంటిది అర్థము మారుతుంది. వర్డ్ పవర్, ఇక్కడ వచ్చేసి అరేంజ్ ద లెటర్స్ టు రైట్ నేమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ వచ్చేసి అన్స్క్రాంబుల్ లెటర్స్ అనమాట, అంటే ఎగుడు దిగుడుగా ఇచ్చున్నారు, దాన్ని వచ్చేసి సరి చేసి రాయాలి. NEH అని ఇచ్చినారు, HEN, KOBO, BOOK బుక్. AGB అని ఇచ్చినారు, BAG బ్యాగ్. LABL అని ఇచ్చినారు, BALL బాల్. LINPEC అని ఇచ్చినారు, పెన్సిల్. PENCIL పెన్సిల్. NPE అని ఇచ్చినారు, పెన్. PEN పెన్. KCROF ఇచ్చినారు, ఫ్రాక్. FROCK ఫ్రాక్. ఇక్కడ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గివన్ ఇన్ ద పిక్చర్స్. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మల ఆధారంగా మనం వచ్చేసి సెంటెన్సెస్ని తయారు చేస్తున్నాము. దిస్ ఈజ్ మై డాల్, ఇది నా యొక్క బొమ్మ. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా యొక్క బుక్కు పుస్తకము. దిస్ ఈజ్ మై బాల్, ఇది నా యొక్క బంతి. దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇది నా యొక్క సంచి. దిస్ ఈజ్ మై పెన్సిల్, ఇది నా యొక్క పెన్సిల్. దిస్ ఈజ్ మై ఫ్రాక్, ఇది నా యొక్క గౌను. తర్వాత కొన్ని వచ్చేసి లుక్ ఎట్ ద పిక్చర్స్, రైట్ ద సెంటెన్సెస్ ఆఫ్ ద, స్పీక్ దెమ్ లౌడ్లీ. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది, ఆ యొక్క బొమ్మల ఆధారంగా సెంటెన్సెస్ని తయారు చేయండి. దిస్ ఈజ్ మై బాల్, ఇది నా యొక్క బంతి. దిస్ ఈజ్ మై కైట్, ఇది నా యొక్క గాలిపటము. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా యొక్క పుస్తకము. దిస్ ఈజ్ మై బ్యాట్, ఇది నా యొక్క బ్యాటు. సో అదన్నీ వచ్చేసి బల్ల అని కూడా అంటారు వచ్చేసి. తర్వాత వచ్చేసి దిస్ ఈజ్ మై బాల్, దిస్ ఈజ్ మై కైట్, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బ్యాట్. తర్వాత వచ్చేసి డ్రా ద పిక్చర్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ రూమ్ ఆబ్జెక్ట్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. మనం క్లాస్ రూమ్లో ఏముంటుంది మామూలుగా వచ్చేసి ఒక చైరు, ఒక టేబుల్, తర్వాత వచ్చేసి పుస్తకాలు, తర్వాత వచ్చేసి చాక్ పీసు, డస్టర్ అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది క్లాస్ రూమ్లో. ముఖ్యంగా ఇవే ఎక్కువగా ఉంటుంది. సో కిటికీలు, తలుపులు ఇవన్నీ ఉంటాయి మామూలుగా. క్లాస్ రూమ్ ఉన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి, అది కాదు. మామూలుగా వచ్చేసి ఒక క్లాస్కి ఏమేమి అవసరము. సో బ్లాక్ బోర్డ్, BLACK బ్లాక్ బోర్డ్, BOARD బోర్డ్, బ్లాక్ బోర్డ్. చాక్, CHALK చాక్. డస్టర్, DUSTER డస్టర్. నోట్బుక్, NOTE నోట్బుక్, BOOK నోట్బుక్. టేబుల్, TABLE టేబుల్. చైర్, CHAIR చైర్. సో ఈ విధంగా వచ్చేసి మనము క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయో మనము తెలుసుకున్నాము.